విజ్ఞానం మనకు అందించిన వరం, ప్రకృతి రహస్యాలు సృష్టి అందం. సాయిక్స్ లో సెలైన్ రూపంలో ఉంది, తాగడానికి వస్తుందా? యూజ్లెస్. హ్యావింగ్ ఓన్లీ 2.5% ఆఫ్ ఫ్రెష్ వాటర్. యూజ్ చేసుకోవచ్చా? చూద్దాం, సంతోషపడకూడదు అప్పుడే. ఈ 2.5% అగైన్ నేను మళ్ళీ 100% కన్వర్ట్ చేస్తాను. ఈ 2.5% ఆఫ్ ఫ్రెష్ వాటర్ ని 100% కంటిన్యూ చేస్తుంటే ఈ గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ నార్దర్న్ హెమిస్ఫియర్ మంచుతో కప్పబడింది, సదర్న్ హెమిస్ఫియర్ మంచుతో కప్పబడింది. మరి అలాంటప్పుడు ఈ వాటర్ నేను ఎలా యూజ్ చేసుకోవాలి? గ్లోబల్ వార్మింగ్ అగైన్ మళ్ళీ డ్యూ టు అడ్వర్స్ యాక్షన్స్ ఆఫ్ మన హ్యూమన్ చేసే ఒక అడ్వర్స్ యాక్షన్. సో మళ్ళీ గ్రౌండ్ వాటర్ 30.1% ఉంది, సర్ఫేస్ అండ్ అదర్ ఫ్రెష్ వాటర్ 1.2%. ఇప్పుడు అగైన్ మళ్ళీ సర్ఫేస్ అండ్ 1.2% ని 100% కి తీసుకుంటే గ్రౌండ్ ఐస్ అండ్ థర్మోస్ఫార్స్ లోపల భూమి లోపల ఐస్ రూపంలో ఉన్నది ఏంటంటే 69.0%. లేక్స్ అక్కడక్కడ చెరువులో లేక్స్ ఉన్నాయి కదండి 20.9%. అట్మాస్ఫియర్ 3%. సాయిల్ వాషర్ మట్టిలో ఉన్నటువంటి తేమ రూపంలో 3.8%. శాండ్స్ అండ్ వాషర్స్ 2.6. రివర్స్ నదులు ఎప్పుడు పోతూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి. బట్ చూసారా టోటల్ లోపల నుంచి మీకు వచ్చినప్పుడు 0.49% ఉన్నాయి నదుల్లో. మీకు వంటలుగా అనిపించలేదా? అనిపించలేదా? తెలిసింది నో ప్రాబ్లం. మీకు వంటలుగా ఏమి అనిపించలేదు? ఓన్లీ 0.49%. కుంభమేళ 60 కోట్లు. అది ఎంతమంది యూజ్ చేసిందామంటే 60 కోట్ల మంది దేశ జనాభాలో ఆల్మోస్ట్ క్వార్టర్ కంప్లీట్. మరి అది ఎంతమంది రిప్లేస్ చేసింటాం? 0.49%. అగైన్ లివింగ్ ఆర్గానిజం అంటే మీలోన నాలోన జంతువుల్లోన అంతా కలిపి 0.6%. అదేంటి నాలో నీళ్ళు ఉందా ఇంకా ఉందా ఏదంటే మీకు ఎవరు తెలుసు? అగైన్ సింపుల్ కన్క్లూడ్ చేస్తాం. హైడ్రాస్కెల్ సైకిల్ ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ అవుతుందంటే అండి రియాక్షన్ ఓన్లీ త్రీ. ఎక్కడైతే మనకు ఇక్కడ వాటర్ ఉంటుందో సర్ఫేస్ మీద ఆ వాటర్ ఎవాపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవాపరేషన్, కండెన్సేషన్ అండ్ ప్రెసిపిటేషన్. ఎవాపరేట్ అవుతుంది, వాటర్ ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయింది కండెన్సేషన్, క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. క్లౌడ్ ఫార్మేషన్ దానికి కావాల్సినటువంటి టెంపరేచర్ లో కావాల్సినటువంటి ఫీజిబిలిటీ కండిషన్స్ లో మాత్రమే ప్రెసిపిటేషన్. అందులో క్లౌడ్స్ అన్నా కానీ అండి మనకన్నా చాలా 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 తెలివి మందిలో చాలా రకాల తెలియదు ఉండదండి. మీరు బయటకి వెళ్ళండి, మరి మీరు వెళ్ళి ఆకాశంలో చూడండి, క్లౌడ్స్ కనబడుతుంటాయి. వాట్ ఈస్ సీరియస్ క్లౌడ్స్ అంటారు. వాటి నుంచి నో న్యూస్, ఒక్క చుక్క వాటర్ రాదు. క్యూలోనిమస్ అని నల్ల మేఘాలు పడతాయి, వాటి క్యూలోనిమస్ అంటారు. ఈ పడ్డదంటే వర్షం వచ్చేస్తుంది ఫీక్స్, అంతేనా? సో దానికి మీకు కావాల్సింది ఏంటి అంటే సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఫీజిబిలిటీ కండిషన్స్. అంటే ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను ఇందాక చెప్తున్నాను, క్లౌడ్ ప్లస్ జరిగింది. ఈ వాటర్ అనేది చిన్న చిన్న పిల్లకాలన్నీ కలిసి మహాకాలంలో అయితే మహాకాలంలోనే కలిసి పెద్ద నదిలా మారితే నదులన్నీ కలిసి లాస్ట్ సముద్రాల్లో కలిసిపోతుంది. ఈ కంప్లీట్ యాక్షన్ జరిగేటప్పుడు ఈ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ అంతా రావాల్సింది ఉంటే ఇక్కడ చూడండి, గ్రౌండ్ వాటర్ చూపించారా క్రాస్ సెక్షన్ అండి, భూమిలో తవ్వుకుంటూ వెళ్ళి భూమిలో వెళ్ళే వాటర్. సో ఇందాక నేను స్టార్టింగ్ లో వీడియో చూపించాను కదా, వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ బయటకి ఎలా వచ్చింది. మన భూమి లోపల వాటర్ స్టోర్ చేయడానికి 4 రకాలైనటువంటి మెటీరియల్స్ ఉంటాయి. థిలాజరీగా చెప్పాలంటే ఆర్టిక్ అనుకోండి, నీళ్ళ నిలబెట్టుకుంటుంది, స్టోర్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇల్లు కావాలన్నప్పుడు బయట ఉంటుంది. అది మంచి నేల ఆక్విఫర్, మంచి నేల. ఆక్విక్ చూడండి భూమిలోకి నీళ్ళు తీసుకుంటుంది, ముందుకు పంపదు, బయటికి రాదు. అది కొంచెం కష్టం. ఆక్విక్ ట్యూబ్ అంటే క్లే బూద బంగమనం. ఆక్విక్ టార్ అండి నీళ్లు తీసుకుంటుంది, కానీ బోర్ వేసి నీళ్ళు తింటామంటే చాలా స్లోగా వస్తుంది. చూసండి బండ నీళ్లు లోపల తీసుకోదు, నీళ్లు బయటకు రాదు. సో దట్ దీంతో మనకి నో యూస్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ కన్ఫైనింగ్ బెటర్ అంటాం కదా, ఇది చాలా వాటర్ టేబుల్. సో ఎప్పుడైతే బోర్ అనేది ఆర్టిఫిషియల్ వేల్ అంటాం పెట్టి, ఎప్పుడైతే బోరు కన్ఫైన్ ఫిల్ అయి ఉంటుందో నేచర్ లో ఫిల్ అయి ఉంటుందో, అప్పుడు వర్షం వచ్చినప్పుడు ఈ సర్ఫేస్ వాటర్ టేబుల్ వాటర్ వెళ్ళిపోయిన వరకు కంటిన్యూస్ కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాలు అయినప్పుడు ఇవ్వండి కంపల్సరీ మనం మోటార్ వేసి మాత్రమే నీళ్లు తాగాలి. అందుకే వర్షం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఊళ్ళో నుంచి నీళ్ళు వస్తున్నాయి, లోపల ఏం మాయలు మంత్రాలు ఏం జరగవండి. ఆ యొక్క సర్ఫేస్ లో ఉన్నటువంటి ఈ నేచర్ థిక్నెస్ లో మాత్రమే వస్తుంది. ఇందాక మనం ఆల్రెడీ వెరీ గుడ్ పాస్ మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మన విలేజర్స్ అంటే ఏం యూస్ చేస్తాం, ఒక
ఇలా వెళ్ళడం ఏం లేచింది టెన్త్ ఉంటే నీకు డెమాన్స్ట్రేషన్ చేయించి ఇది ఎల్లాడ్స్ మెథడ్. ఇది వీనాచ్ కట్టి పట్టుకుని పోతా ఉంటారు. ఎక్కడ కట్టి పైకి ఉంటుంది. సో ఇది చూడండి పెండులం అంటే ఇది యాక్చువల్లీ కొంతమందిని ఇంప్రెస్ చేయడానికి కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్ కనిపెట్టిన విషయం ఇది. సో దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే అనుకున్న సైన్స్ అండి, దాని వెనకాల ఏం సైన్స్ లేదు. బిఫోర్ 20th century వరకు కూడా ఈ యొక్క మెటీరియల్ లో ఉన్నటువంటి, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ యొక్క మెటీరియల్ లో ఉన్నటువంటి మెటీరియల్ యొక్క గ్రావిటీ భూమి లోపల లేయర్ లో ఉన్నటువంటి గ్రావిటీ ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు టెంకాయ వేసేది చెప్పేవాళ్ళు. బట్ ఫ్యాక్ట్ ఇది, దాని మీద ఎలాంటి సైన్స్ ఇది. దీని ఏంటంటే మన హ్యూమన్ నర్వస్ మనం ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి బ్లడ్ లో. ఆ యొక్క ట్రాన్స్ఫర్ లో మనకి ఏదైనా చిన్న మన మైండ్ లో ఏదైనా ఒక యాక్షన్ వచ్చినట్టుగా అది కండరాల్లో కనబడుతుంది. సార్ బాగా తెలుసు. సో మన మైండ్ లో ఏం థింక్ చేసినా కండరాల్లో తెలుస్తుంది. మనకు తెలియకుండానే చెయ్యి అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. మన కంటికి కూడా కనిపించదు. వాడు చేతిలో ఇది ఉంటుంది కాబట్టి అలాంటి సెన్స్ ఉంటుంది కాబట్టి ఇది పడవచ్చు పడకపోవచ్చు. 100 పాయింట్లు పెట్టాలండి. అవును మేడం. ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇదంతా ఒకే రాయి మేడం. నేనేం చెప్తున్నానంటే ఇదంతా ఒకే రాయి మేడం. నేను నడుస్తూ వెళ్తున్నాను, సింగిల్ రాయి, నాకేం ప్రాబ్లం లేదు. టెంకాయ ఎక్కడ కదలేదు. ఎప్పుడైతే లోపల ఏదైతే ఫ్రాక్షన్ ఉందో నా ఎలక్ట్రాన్ ప్రాసెస్ కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. నా హ్యూమన్ బాడీగా ఆటోమేటిక్ గా కండెన్సేషన్ తప్పుతుంది. ఆ కండెన్సేషన్ తప్పినప్పుడు నాకు ఆటోమేటిక్ గా డిఫరెన్స్ చేతిలో వస్తుంది, అది తెలుసు. అందుకని చాలా మందికి హీరోస్కి కూడా అయితే టెంకాయ యూస్ చేస్తారు. ఇప్పుడు ఇంకా మేడం చాలా గొప్ప గొప్ప స్వాములు వచ్చారు మేడం. బిందెగా నీళ్ళు పట్టుకుంటారు సార్, ఇలా వెళ్తుంటారు సార్, బిందె ఎగిరిపోతుంది కిలోమీటర్ అవ్వదు. అది ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. వాడిని వాళ్ళని స్పేస్ పంపిస్తే నాకైతే సింపుల్ చేతిలో పంపించారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం యూస్ చేయాల్సింది సైంటిఫిక్ మెథడ్స్ అండి. అవి రెసిస్టివిటీ మెథడ్ అంటారు, దీని రెసిస్టివిటీ సర్వే అంటారు, దీని ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే అంటారు. సింపుల్ అంటే మన సైన్స్ లో ఏం చేయాలంటే భూమి లోపల ప్రతి ఒక్క రాయికి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క మెటీరియల్ కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. భూమి లోపల ఉన్న ఆ రాక్ యొక్క రెసిస్టెన్స్, రాక్ యొక్క రెసిస్టెన్స్ ఆటోమేటిక్ గా హై ఉంటుంది. మెటీరియల్ వాటర్ కావచ్చు, సాయిల్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, మెటీరియల్ దాని యొక్క ఇది తక్కువ ఉంటుంది. మనం ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ కూడా ఉంది, అదే పద్ధతి యూస్ చేస్తాం. సో ఇది ఏంటంటే డెమాన్స్ట్రేషన్. జనరల్ గా రెసిస్టివిటీ ఎలా జరుగుతుంది అనేది మనం పనులు ఎలా చేస్తాం అనేది జనరల్ గా భూమి లోపల కరెంట్ పంపుతున్నా ఆ లేయర్ కి రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది రెసిస్టివిటీ. ఇది ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే. అదేంటంటే ఒక దగ్గర కూర్చోబెట్టి అటుపక్క 100 మీటర్లు ఇటుపక్క 100 మీటర్లు అయితే భూమి లోపల 10 మీటర్లు అయ్యాయి. ఇదేంటి వన్స్ ఒకసారి ఎక్స్ యాక్సిస్ అనుకోండి, వై యాక్సిస్ అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ డిస్టెన్స్ మనం 10 మీటర్స్ అనుకున్నాం. 10 మీటర్స్ 10 మీటర్స్ 900 వరకు భూమి లోపలికి అట్ టైం స్కాన్ చేయవచ్చు. అట్ టైం స్కాన్ చేసి మనం గ్రౌండ్ వాటర్ పాయింట్ అంటే ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేసి గ్రౌండ్ వాటర్ పెట్టవచ్చు. సో మనకి సింక్ హోల్స్ అండి. నేను ఇందాక చెప్పాను కదా, ఈ సింక్ హోల్స్ కడప ఏరియా వాళ్ళు బాగా దిగుతారు. ఎక్కడైతే లైమ్ స్టోన్ రీజన్ ఉంటుందో ఆ లైమ్ స్టోన్ రీజన్ లో సింక్ హోల్స్ పడుతుంది.